ఆశ్రిత్ రాఘవ. స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. రాఘవ, ఎస్ సార్. ఆట పాట? పాట. పాటతో పాటు ఆట కూడా. మెగాస్టార్ పాటలు ఏ పాట పాడుతున్నావు? నేను సైతం. నేను సైతంకి పాట ఆడలేము. ఓకే, చాలా ఆక్రోషమైన పాట ఒక్కటే అని చెప్పాను. దయచేసి పాట మట్టుకు పాడు. దీంట్లో డాన్స్ స్టెప్పింగ్ లేవద్దు. నేను అడిగాను, క్షమించేసేయి. ఆ వివరాలన్నీ చెప్పేసే నాయన. సినిమా టాగోర్, రాసిన వారు శుద్ధాల అశోక్ తేజ గారు, మ్యూజిక్ మణి శర్మ గారు, పాడిన వారు ఎస్పీబి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువు ఒక్కటి ధారపోసాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి రోసాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మహోగ్రజాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. పరశ్వతమును చేతబూనిన పరశురాముని హంసవా, హింసనన జగధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా. మన్నెందీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ సత్వానివా. ఒక్కసారి మా మ్యూజిషియన్స్ కూడా మొదటి రచయిత శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీర లేవర అన్న పాటకి బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డ్ ఆయనకు వచ్చింది.
రెండో నేషనల్ అవార్డ్ వేటూరు సుందరరామూర్తి గారికి మాతృదేవో భవ చిత్రంలో వేణువై వచ్చాను భువనానికి చిత్ర గారి ఒక అద్భుతమైన పాట, ఆయనకి రెండో అవార్డ్. అండ్ మూడో అవార్డ్ సుద్దాల అశోక్ తేజ గారికి ఈ పాటకి నేషనల్ అవార్డ్ బెస్ట్ లిరిక్ రైటర్. సార్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. రాఘవయ్య, బాగా పాడావయ్యా. థ్యాంక్ యూ. నీ గొంతుకి పిట్ట కొంచెం కూత ఘనం. థ్యాంక్ యూ సార్. సునీత గారు, ఆశ్రిత్ రాఘవకి, an extraordinary orchestra ki, and the chorus singers. థ్యాంక్ యూ మ్యామ్. What an energy! ప్రాణం పెట్టి పాడేవరా. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీశ్రీ గారికి ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చిందన్నారు కదా, ఈ ఫస్ట్ 2 లైన్స్ కూడా శ్రీశ్రీ గారివే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన్ ఒక్కటి ఆహుతిచ్చాను అనేది శ్రీశ్రీ గారు రాయగా 4 లైన్స్ యాక్చువల్లీ. బట్ అక్కడి నుంచి ఆయన ఆ పాటని తీసుకెళ్లిన విధానం చూస్తే ఎప్పుడు విన్నా కూడా గూస్ బంప్స్ వస్తాయి. అండ్ దట్టు ఈ పర్టికులర్లీ ఈ సాంగ్ బాలు గారు పాడితే తప్ప వేరెవరు పాడినా కూడా చెవులు కానదు నాకు. కానీ ఇవాళ నువ్వు పాడుతూ ఉంటే నాకు అలాంటి గూస్ బంప్సే వచ్చారా. థ్యాంక్ యూ మ్యామ్. మేబీ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ ద ఆనెస్టీ. నువ్వు అంత భక్తిగా అటెంప్ట్ చేసావు కదా ఈ పాట. సో ఆ సిన్సియారిటీ నాకు నచ్చి నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకే ఆశ్చర్యం వేసింది. ఓ రియలీ అని. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. కోఇన్సిడెంటలీ నాన్నగారు రుద్రవీణలో ఇదే పల్లవి మీద ఒక పాట పాడితే నాన్నగారికి నేషనల్ అవార్డు వచ్చింది. రుద్రవీణలో నేను సైతం భువన ఘోష్, అదే ఆ పాటకి నాన్నగారికి నేషనల్ అవార్డు ఆ సినిమాకి. సో ఈ పాట ఇలా మొదలైతే ఎవరికో ఒకరికి నేషనల్ అవార్డు వస్తుందన్నమాట. నీకు కూడా ఎప్పుడైనా నేను నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను మిస్టర్ ఆశ్రిత్ రాఘవ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజయప్రకాష్ గారు, నీకు 9.5 వయస్సు, నీ బాడీ వెయిట్ ఒక 10.5 ఉండొచ్చేమో. ఆ మైక్ నీకంత అంతే. ఆ మైక్ని పెట్టుకునేదే పెద్ద విషయం. నువ్వు అలాంటి వాడు 1000 కిలోల బరువున్న ఒక పాటని ఎలా మోసావంటే హాయిగా మోసేసావు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సునీత గారు చెప్పినట్టు నీ సిన్సియారిటీ, నీ స్ట్రెంగ్త్, బాగా పాడాలనే ఒక ఉద్దేశం, ఆ ఒక దృఢమైన ఒక సంకల్పం నీ శక్తిగా మారుతుంది. అది లేదు నేను బాగా పాడతాను, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మ్యాజిక్ కదా ఇన్ ఎనీబడీస్ లైఫ్. వెన్ యూ డిసైడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ 100%, దెన్ దట్ బికమ్స్ యువర్ సక్సెస్, దట్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్. ఆశ్రిత్ రాఘవ, సార్. ఐ రియలీ డోంట్ నో, అంటే ఈ కాంపిటీషన్లో నువ్వు ఫైనల్ దాకా వస్తావా, ఫైనల్లో గెలుస్తావా, ఓడిపో మనకేం తెలియదు, అది భవిష్యం. దాని గురించి ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు. కానీ అది ఎలాగైనా ఉండని, నీ ఒక జర్నీ, సింగర్గా ఒక జర్నీ మాత్రం ఇలా డెడికేషన్తో నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ నడుస్తూ ఉంటే చరణ్ గారు చెప్పినట్టు నేషనల్ అవార్డు నీకు ఖచ్చితంగా ఒకరోజు. థ్యాంక్ యూ సార్. బాగా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి, ఇలాగే పాడుతూ ఉండాలి 100%. ఓకే సార్. ఓకే ఓకే సార్. గెట్ లాస్ట్.